హలో సిస్టర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ మధ్య అయితే బ్లౌజులకు బార్డర్స్ డిజైన్స్ వేసుకోవడం చాలా ట్రెండ్ అయిపోయిందండి. అసలు ఈ బ్లౌజులు బార్డర్ వచ్చిందంటే అయిపోయి మంచి మంచి డిజైన్స్ వేసుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు అదే డిజైన్ చూద్దాము. ఫస్ట్ నెక్ 2.5 ఇంచులు తీసుకోవాలి. అయితే షోల్డర్ 5.5, ఆర్మ్ హోల్ 6 ఇంచులు, చెస్ట్ లూజ్ 9 ఇంచులు, బ్లౌజ్ హైట్ 14.5 ఇంచులు. అయితే నెక్ 2.5 నుంచి కిందికి టేప్ పెట్టి 9.5 ఇంచులకు మార్కు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ నెక్ను ఇలా బాక్స్ గీయాలి. ఇలా బాక్స్ గీసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్ పెట్టిన బ్లౌజు కింది నుండి ఇక్కడ నుండి టేపు 1 ఇంచు 1 ఇంచు పైకి మార్కు చేయాలి. 1 ఇంచు నుంచి ఇప్పుడు ఈ నెక్ మూల దగ్గర నుండి కొద్దిగా వీ షేప్ తీసి ఆ మార్కుకు ఆ 1 ఇంచు మార్కుకు కలిపేసి ఇలా పాటులాగా పైకి గీయాలి. గీసిన తర్వాత ఇప్పుడు ఆ పాట్ నెక్ ఎలా ఉంటే ఆ పాట్ నెక్కు 1 ఇంచు 1 ఇంచు అంటే సేమ్ పాట్ నెక్ పైనే 1 ఇంచు పెట్టాలి మీరు. మళ్ళీ బాక్స్ మీద 1 ఇంచు పెట్టొద్దు. ఆ పాట్ నెక్ ఎలా ఉంటే అలాగే 1 ఇంచు 1 ఇంచు 1 ఇంచు ఎంతవరకు ఇంతవరకు పెట్టుకుంటే చాలు. ఇప్పుడు ఈ బాక్స్ లోపల ఉన్న డిజైన్ని బయట ఉన్న 1 ఇంచుకి పాట్ నెక్ అనేది కలుపుకోవాలి. ఇలా ఈ పాట్ నెక్ షేప్ వచ్చేటట్టు మంచిగా గీసుకోండి. గీసిన తర్వాత ఇప్పుడు మనము ఇప్పుడు కట్ చేయడం కూడా బయట 1 ఇంచు 1 ఇంచు తీసుకున్నాం కదా పాట్ నెక్, అక్కడి నుండి పాట్ అనేది మంచిగా కట్ చేసుకుంటూ రావాలి. మీరు షేపు మంచిగా గీసుకోండి. ఇంకా ఇలా కిందికి వచ్చేసరికి కొద్దిగా మూల అనేది లోపలికి ఇలా డిజైన్ అనేది తీసుకోండి. తర్వాత డిజైన్ కోసం ఇక్కడ మళ్ళీ మనం మార్కు చేసినాం కదా, ఆ డిజైన్ని ఇలా కట్ చేయండి. ఆ నెక్కుని ఇప్పుడు మనకు ఈ స్టార్ పీస్ ఉన్నది మనకు అవసరం లేదు, దాన్ని తీసేయండి. ఇప్పుడు బక్రం పీస్ తీసుకోవాలి. తీసుకొని దాన్ని ఫోల్డ్ చేయాలి. చేసి మనము డిజైన్ కోసం ఉంచుకున్న క్లాత్ తీసుకొని పైన సమానంగా ఉంది కదా, ఆ బక్రం పీస్ సమానం దగ్గరికి ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని మనకు క్లాత్ అనేది ఈ కింది సైడ్ మూల దగ్గర ఎక్కువ ఉండాలి. ప్లస్ మనకి ఈ షేప్ ఉంది కదా, ఇక్కడ సైడ్ కూడా క్లాత్ అనేది ఎక్కువ ఉండాలన్నమాట. ఇలా ఉంచుకొని అంటే వీడియోలో చూపిస్తున్నట్టు బక్రం పీస్ పైన క్లాత్ పెట్టి పిన్ను పెట్టుకోండి. పిన్ను పెట్టుకున్న తర్వాత కనీసం 1 ఇంచ్ అయినా ఉండాలి, 1 ఇంచు ఉండాలి. ఇలా 1 ఇంచు ఉన్న ఈ 1 ఇంచు కూడా మనకు పాట్ లాగా కరువు తీసిన దగ్గర 1 ఇంచు ఉంది. ఈ 1 ఇంచ్ ఇలా కట్ చేసుకుంటూ రావాలి. బక్రం పీసు అంటే ఉంటే వేయండి, వేస్తేనేమో స్టిఫ్గా డిజైన్ అనేది మంచిగా కనిపిస్తుంది. లేకపోయినా పర్లేదు, మన చాయిస్. కాకపోతే వేస్తే మంచిగా ఉంటుంది. తర్వాత అటు సైడ్ ఉన్న బక్రం పీస్ను కట్ చేయండి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ తీసుకోవాలి. మనకు డిజైన్ పట్టు బార్డర్ అంటే బార్డర్ క్లాత్తోనే డిజైన్ చేస్తున్నాం కాబట్టి ఆ బార్డర్ తీసుకోవాలి. తీసుకొని ఈ బక్రం పీసు ఎలా ఉందో అలాగా, మనకి ఇప్పుడు బక్రం పీసులు 2 ఉన్నాయి కదా, అలాగే పట్టు క్లాతులు కూడా 2 పీసులు కావాలి. ఇలా ఈ పట్టు బార్డర్ అనేది ఇలా మడత పెట్టేసి మధ్యలోకి ఫోల్డింగ్ కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఈ ఫ్లవర్స్ పైకి ఉండేటట్టు చూసుకోవాలి. అంటే మనకు పైన సమానంగా ఉంది చూడండి స్ట్రేట్గా, అది పైకి పోయేటట్టు ఉండాలి. కిందికి మూల వచ్చేటట్టు చూసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచు క్లాత్ను వదిలేసి కట్ చేస్తున్నా. సేమ్ కట్ చేయకండి, ఒక 1/2 ఇంచు క్లాత్ ఉండాలి. ఇప్పుడు లైనింగ్ తీసుకొని లైనింగ్ కూడా మడత పెట్టేసి సేమ్ పట్టు క్లాత్ ఎలా ఉంటే అలా కట్ చేసుకోవాలి. పట్టుది లైనింగ్ క్లాత్ సేమ్ కట్ చేయండి. తర్వాత ఈ పట్టు క్లాత్ లోపలి సైడ్కు, మనకు రివర్స్ సైడ్ ఉంటుంది కదా, లోపలి సైడ్కు ఈ బక్రం పీసులు వేయాలి.
అంటే మనకు క్లాతులు అనేవి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తాను. మనకు ఇలా లోపలి సైడుకు బక్రం పీసులు అనేవి వేయాలి. వేసి పిన్స్ పెట్టుకోవాలి. చూడండి మనకు కర్వులు అనేది అటు సైడు ఇటు సైడు వచ్చినాయి. ఫస్ట్ వీటిని అతుకేయాలన్నమాట. అంటే బక్రం పీస్ పట్టు క్లాత్ లోపలి సైడుకు బక్రం పీస్ అనేది ఇలా అతుకు వేయాలి. రెండు పీసులు కూడా ఇదే విధంగా అతుకు వేసుకోవాలి. తర్వాత పిన్స్ తీసేసి ఇప్పుడు లైనింగ్ తీసుకొని ఇలా పట్టు క్లాత్ కింద లైనింగ్ రావాలి. ఇదిగోండి నేను క్లాతులు ఎదురెదురుగా అవి ఎలా వేసుకుంటున్నానో చూడండి. వీడియోలో చూసినట్లే వేసుకోవాలి. ఇప్పుడు ఈ పీసుల్ని పిన్ను పెట్టేయండి. మనము పట్టు క్లాత్ లోపల సైడుకు బక్రం పీస్ అతికేసినాం. తర్వాత పట్టు క్లాత్ మంచి సైడు కింద లైనింగ్ క్లాత్ పెట్టేసినాం. పెట్టిన తర్వాత ఇప్పుడు ఒక పీస్ని పక్కకు పెట్టేయండి. అయితే మనకు ఇప్పుడు ఎలా కుట్టాలంటే ఈ సమానంగా ఉంది కదా, ఇది వదిలేయండి, అది కుట్టొద్దు. కానీ అక్కడి నుండి ఈ బక్రం పీస్ ఉంది కదా, దాని మీద దాని ఎడ్జ్కు ఇలా కుట్టుకుంటూ రండి. మొత్తం కూడా ఈ మళ్ళీ మూలకు వచ్చేసి మళ్ళీ అక్కడి నుండి కింది వరకు. కాకపోతే సమానంగా ఉన్న దగ్గర అయితే కుట్టకండి, ఇంతవరకే కుట్టేసి ఆపేయాలి. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే మాత్రం కట్ చేయండి. 1/2 ఇంచ్ క్లాత్ సరిపోతుంది. తర్వాత ఇలా మొత్తము కట్స్ ఇవ్వాలి. మనము చుట్టూరుతా కూడా కుట్టినాం కదా, ఆ కుట్టింది 1/2 ఇంచ్ క్లాత్ మాత్రమే ఉంచేసి కట్స్ ఇవ్వాలి. రెండు పీసులు కూడా ఇలాగే డిజైన్ చేసుకోవాలి. ఇలా కట్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు పిన్ను తీసేసి సమానంగా మనం కుట్టలేదు కాబట్టి అక్కడి నుండి క్లాత్ అనేది రివర్స్లో తీయాలన్నమాట. ఇలా బయటికి తీయాలి. అప్పుడు మనకు పట్టు క్లాత్ అనేది బయటికి వస్తుంది, బక్రం పీసు మధ్యలో పోతుంది, లైనింగ్ బయటికి వస్తుంది అన్నమాట. అంటే లైనింగ్ లోపల సైడ్కి పోతుంది, పట్టు క్లాత్ అనేది బయట సైడ్కి వస్తుంది, మధ్యలో బక్రం పీస్ ఉంటుంది. ఇలా కుట్టడం వల్ల మనకు పోగులు కూడా బయటికి రావు. అంటే ఇది బార్డర్ కదా, ఆ బార్డర్కి పట్టు అనేది బయటికి రాకుండా మనకు కుచ్చుకోకుండా బ్లౌజ్ కూడా నీట్గా కనిపిస్తుంది. మొత్తం ఇలా రివర్స్ తీసుకొని మూల దగ్గరకు వచ్చేసరికి పిన్ను తీసుకొని ఇలా బయటికి అనండి, మంచిగా వచ్చేస్తుంది. ఇలా మొత్తం కూడా పిన్ను తీసుకొని బయటికనండి, అంతే. ఇప్పుడు రెండు పీసులు ఇలాగే కుట్టండి. ఇంకొక పీస్ ఉంది కూడా, అది కూడా సేమ్ ఇలాగే కుట్టండి. కుట్టిన తర్వాత ఇప్పుడు మనము దీనిపై నుండి కుట్టుకుంటూ రావాలి. ఇలా మనం ఇలా రివర్స్ చేసిన తర్వాత ఒకసారి ఐరన్ చేయండి. ఐరన్ చేస్తే మనకు నీట్గా ఉంటాయి అన్నమాట. కుట్టడానికి మంచిగా ఉంటుంది, షేప్ కూడా మంచిగా కనిపిస్తుంది మనకు. రెండు పీసులు కూడా అంతే. మనము ఎట్లయితే కుట్టినామో ఇప్పుడు చుట్టూ కూడా కుట్టుకుంటూ రావచ్చు. ఇలా 2 పీసెస్ కూడా కుట్టుకుంటూ రావాలి.
ఈ మధ్య అయితే బ్లౌజులకు ఇలా బార్డర్స్ అయితే చాలా ట్రెండ్ అయిపోయినాయి కదా. కానీ మనం బార్డర్స్ డిజైన్తో కూడా వేరే వాళ్ళు ఎవరైనా బార్డర్ ఇట్లా డిజైన్ బ్లౌజ్ వేసుకుంటే అబ్బా ఇది ఎంత హార్డో అనుకుంటారేమో. ఒకవేళ వాళ్ళ బ్లౌజులు వాళ్ళు కుట్టుకునే వాళ్ళైతే ఏం లేదు, చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు. ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని మంచి సైడ్ పైన లైనింగ్ వేయండి. మనం ఇది ఫస్టే కట్ చేసి పెట్టుకున్నాం కదా. మంచి సైడ్ పైన తర్వాత ఆ నెక్ ఎలా ఉంటే అలా కుట్టుకుంటూ రండి. ఇక్కడ నెక్ కుట్టేటప్పుడు అంటే మీరు ఒక పావించు క్లాత్ మాత్రమే తీసుకోవాలి. అప్పుడే నెక్ అనేది నీట్గా అంటే రివర్స్ తిప్పినప్పుడు మనకు నీట్గా కనిపిస్తుంది అనమాట. అందుకని ఆ నెక్ ఎలా ఉందో అలా పావించు మాత్రమే కుట్టుకుంటూ రావాలి నెక్. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనము లైనింగ్ పావించు మాత్రం కుట్టినాం కదా. పట్టు క్లాత్ ఇలా కట్ చేసుకుంటూ ఆ నెక్ ఎలా ఉందో అలా కట్ చేసుకుంటూ రండి. నేను ఇక్కడ పట్టు క్లాత్ చూడండి ఒక్క బిట్టు ఎక్కువ ఉంచిన, లైనింగ్ మాత్రమే పావించి కుట్టిన, కానీ పట్టు క్లాత్ అనేది ఒక్క బిట్టు ఎక్కువ ఉంచి మొత్తం ఇట్లా కట్స్ ఇస్తున్నా. ఎందుకంటే తిప్పేస్తాం కదా, ఇలా కట్స్ ఇస్తేనే తిప్పేయడానికి వస్తుంది మనకు. పిన్స్ తీసేసి ఇప్పుడు మొత్తం రివర్స్ లోపలికి అనేసేయండి. ఇక్కడ పావించే కాబట్టి మనం కుట్టిన కుట్టు నీట్గా తిరుగుతుంది, మంచిగా నెక్ అనేది మంచిగా వస్తుంది. మీరు 1/2 ఇంచు కంటే ఎక్కువ నెక్కు క్లాత్ కుట్టడానికి తీసుకుంటే అస్సలు తిరగదండి, అంటే నీట్గా అనిపించదు అనమాట. కాబట్టి పావించే తీసుకోవాలి. ఇక్కడ చూడండి నేను పావించి తీసుకున్నందుకు నెక్ అనేది నీట్గా తిరుగుతుంది. ఇవి చిన్న చిన్న టిప్స్ అండి. కుట్టేటప్పుడు చాలామందికి తెలవక, అంటే స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకు తెలవక ఇట్లాంటివి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి అన్నమాట. అరే తిప్పేసి ఎందుకు ఇట్లా అయింది. ఎక్కువ క్లాత్ పట్టుకుంటారు అనుకోండి, 1/2 ఇంచు క్లాత్ పట్టుకుంటే అది తిప్పేసేసరికి 1/2 ఇంచు క్లాత్ లోపల సైడ్కి ఉంటుంది కాబట్టి అంత నీట్గా అనిపించదు అనమాట. మూలలు అనేవి సరిగ్గా తిరగవు. అదే పావించు చూడండి, పావించు క్లాత్ పట్టుకొని చూడండి మంచిగా తిరుగుతుంది అసలు. మనము తక్కువ క్లాత్ ఇట్లా కట్స్ ఇచ్చినా కానీ మంచిగా తిరుగుతుంది. ఇక్కడ నేను అదే పావించు క్లాతే కుట్టిన కాబట్టి నీట్గా తిరుగుతుంది. కాకపోతే నెక్కులు వేసేటప్పుడు మాత్రం చిన్నగా స్లోగా వేయాలి. ఎట్లా తొందర కుట్టి నెక్ అరే బాగాలేదు అని ఇప్పొద్దు. ఎందుకంటే ఆ క్లాతులు అనేవి మనం తిప్పేస్తాం కాబట్టి మళ్ళీ క్లాత్ పాడవుతుంది అన్నమాట. అందుకనే నిదానంగా కుట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ మనం ముందే కుట్టిన డిజైన్ పీసులు ఉన్నాయి కదా, వాటిని షేప్ ఎలా ఉందో అలా పెట్టేయండి. పైన మాత్రం సమానంగా ఉన్న సైడు పెట్టుకొని మనకు ఇది ఎలా ఉందో షేపు ఎలా ఉందో అలా గీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టండి. పెట్టేసి ఈ పట్టు క్లాత్ పైన మనం ఫస్ట్ ఆ నెక్ పీసులు ఉన్నాయి కదా వాటిని పెట్టేసి ఆ నెక్ పీసులు ఎలా ఉన్నాయో అలాగే గీసుకోవాలి. గీసుకున్న తర్వాత నెక్కు ఇటు సైడ్ చూడండి మనం గీసుకున్నాం కదా, ఇవి పెట్టేటప్పుడు చూడండి నెక్ ఈ పాట్ లాగా ఉన్నది లోపల సైడ్కి పోతుంది, ఇలా కొద్దిగా కర్వ్ ఉన్నది బయటికి డిజైన్ వచ్చేస్తుంది. ఇదైతే కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ కొద్దిగా, ఒకవేళ కుట్టుకోవాలనుకునే వాళ్ళు అయితే చూడండి. ఇదిగోండి ఇక్కడ పాటులాగా ఉన్నది మనకు లోపల సైడ్కు, అంటే ఆ నెక్ ఎలా ఉందో అలా పోతుందన్నమాట. మనకి ఇలా మనం గీసుకున్నాం కదా, ఇప్పుడు మార్కు చేసుకున్నాం కదా, మనకు నెక్ 2.5 ఇంచులు తీసుకున్నాం కాబట్టి అంతే ఉండాలన్నమాట. మళ్ళీ ఎక్కువ తక్కువ నెక్ అనేది అట్లా రావద్దు. ఇక్కడ కూడా నేను ఇప్పుడు వేలుతో చూపించిన చూడండి కొద్దిగా కర్వ్ వచ్చింది బయటకుంది, పాట్ లాగా ఉన్నది కుట్లలోకి పోతుంది అనమాట. మార్కు ఎక్కడికుందో అక్కడి వరకు అయితే ఇలా పెట్టుకొని పిన్స్ పెట్టుకోండి. ఇదిగోండి ఇలా పెట్టుకోవాలి పిన్స్ అనేది. మీకు ఈ క్లాత్ అంటే ఈ కలర్ మీద డిజైన్ ఎలా అనిపిస్తుందో కానీ మీరేమైనా బార్డర్స్ మీ చీరలోవి కుట్టుకుంటే మాత్రం కొద్దిగా కలర్ ఆపోజిట్ ఉన్నా కొద్దిగా ఇట్లా ఉన్నా కానీ మరీ లైట్ డార్క్ ఉన్నా కానీ సూపర్గా ఉంటుందండి. డిజైన్ అయితే చాలా బాగుంటుంది. కింద బార్డర్ వస్తే ఇలాగే ఉంచేయండి. ఇప్పుడైతే చాలా అంటే చాలా ట్రెండ్ అయిపోయినాయి ఇవైతే. ఇంకా మనం ఇలా పెట్టుకున్న తర్వాత ఆ నెక్ ఎలా ఉందో అలాగా పిన్స్ తీసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. చిన్నగా కుట్టాలి.
ఇలా కుట్టిన తర్వాత లేస్ అనేది ఇప్పుడు కుట్టిన కుట్టు పైన వేసుకుంటూ వస్తున్నా. అయితే ఇక్కడ మీరు మార్కెట్లో కూడా మనకు లేస్లు అనేవి బ్లౌజులకు తగ్గట్టు దొరుకుతున్నాయండి. అంటే చాలా డీసెంట్ యూనిక్ లుక్ ఉన్న లేసులు కూడా దొరుకుతున్నాయి. కొంతమందికి లేసులు అంటే ఇష్టం ఉండదు. కాబట్టి అలాంటి వాళ్ళు ఆ చీరకు తగ్గట్టు, ఆ బ్లౌజుకు తగ్గట్టు రేట్ ఎక్కువైనా పర్లేదు, మాకు మంచిగా ఉండాలనుకుంటే మాత్రం మంచిగా వాటికి సూట్ అయ్యే లేసులు తీసుకోవచ్చు. ఇక్కడ నేను కుట్టే లేస్ అయినా కానీ చూడండి, దీనికి లేస్ మంచిగా సూట్ అయింది. అట్లా అన్నమాట. మనకు ఏ లేస్ సూట్ అవుతుందో ఆ లేస్ అనేది ఇలా దాంతో మంచిగా డిజైన్ చేసుకోవచ్చు. ఒకవేళ అసలు మాకు లేసే వద్దు, మేము కుట్టుకోము అనుకున్నారనుకోండి, పూసలు ఉంటాయి కదా మంచిగా బీడ్స్, చిన్న చిన్న గోల్డ్ పూసలు, వాటిని ఇప్పుడు మనం ఆ డిజైన్ ఎలా ఉందో అలా కుట్టుకుంటూ రండి. ఎక్సలెంట్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది మీకు కదా, చాలా బాగుంటుంది. ఇంకా మనకు అంటే మనము ఒక ఫంక్షన్స్కి మన బ్లౌజు మనమే ఇలాగా రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, ఇలా లేస్ వేసిన తర్వాత ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి. షోల్డరు పైన సమానంగా మధ్యలోకి ఇలా మడిచేసి ఇలా డాట్స్ అనేది అటు సైడు ఇటు సైడు డాట్స్ కుట్టుకుంటూ రావాలి. కింద 1/2 ఇంచ్ నుండి పైకి ఒక 3.5 4 ఇంచెస్ వరకు 4 ఇంచెస్ వరకు కుట్టుకుంటూ రండి. ఇటు సైడ్ కూడా సేమ్ కుట్టాలి. కుట్టిన తర్వాత ఇంకా కింది సైడు హెమ్మింగ్కు క్లాత్ వేసుకోవాలి. వేసుకొని కింది సైడ్ కూడా మీరు ఇక్కడ పైపింగ్ అయినా వేసుకోవచ్చు, పైపింగ్ వేసుకున్నా బాగుంటుంది, మన ఇష్టము. కానీ ఇప్పుడు ఈ బార్డర్స్కి లేసులు కూడా చాలా ట్రెండ్ అయిపోయినాయి, కుట్టుకోవచ్చు అండి. చూడ్డానికైతే చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత ఇప్పుడు లట్కన్స్ కుడదాము. ఫస్ట్ పెద్ద క్లాత్ 4 ఇంచెస్ ఉన్నది తీసుకోండి, చిన్నది 3 ఇంచెస్ ఉన్నది తీసుకొని ఒకదానిపైన ఒకటి మూలలు మడత పెట్టేసి ఇలా ఆ మూల దగ్గర డోరీ మధ్యలోకి పెట్టేసి మడిచేయండి. చిన్న క్లాత్ ఉన్నది లోపల సైడ్కి పోవాలి. ఇలా మడిచేసి ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. వచ్చిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయండి. సింపుల్గా ఈజీగా 1/2 మినిట్లో అయిపోతుంది డోరీస్. ఈ డోరీస్ ఇప్పుడు ఈ డిజైన్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. వీటిని కుట్టండి. ఇంకా బ్లౌజ్ రెడీ అయిపోయిందండి. ఈ బ్లౌజ్కి అయితే చాలా బాగుందండి. బ్లౌజ్ అయితే ఈ బ్లౌజ్కి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, అలాగే హైప్ ఒత్తి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.